నా దేవరా సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కొరటాల శివ ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము. అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ చనిపోయాడు, సెకండ్ హాఫ్ చనిపోయాడు అనుకుంటారు. కానీ ఆ కథ ఎలా ఉందో ఆ కొరటాల శివ కథలో తీసుకుపోయాడు. ఒక ఊరి కోసం ఉంటుంది, ఒక ఊరు బావు కోసం అని ఉంటుంది సినిమా. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది, కొద్దిగా అర్థం కాదు అర్థం కాదు. సినిమా మాత్రం ఇప్పుడే మనం చూడలేము ఇలాంటి సినిమా. ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కొంతమంది మన దాంట్లో తెలుగులో హీరో చనిపోతే సినిమా ఇట్లా అనుకుంటారు, కానీ అట్లా కాదు. కథ చూడాలి మనం ఎలా ఉందో. ఫస్ట్ హాఫ్ కథ మాత్రం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిండు. మేము చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసిన. అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ దుమ్ము లేపేసి సెకండ్ హాఫ్ వచ్చి మళ్ళా అలా కొడుకుని పెట్టిండు. అంటే అక్కడ కూడా అలా తండ్రి చనిపోతాడు, తర్వాత కొడుకుని పెట్టిండు. అదే మళ్ళీ తండ్రి అని చూపిస్తాడు. ఆ స్టోరీ డిఫరెంట్ పెట్టిండు. తర్వాత లాస్ట్కి వచ్చేందంటే తండ్రి కొడుకు చనిపోతాడు. అంటే సెకండ్ పార్ట్ మళ్ళీ అక్కడ నుంచి ఉన్నది. అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మిగులుతాడు. అంటే మళ్ళీ అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఎందుకు చనిపోయిండు వీళ్ళు, మళ్ళీ విలన్ తీసుకుపోయి మళ్ళీ చంపడం, అదొక స్టోరీ ఉంటుంది. అంటే సాంగ్ మాత్రం డిఫరెంట్ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ పెద్ద పండుగ అనుకోవచ్చు. ఇది అనేది ఫ్యామిలీ, ఒక ఊరి కోసం ఉంటుంది. ఒక ఊరు బాగుండాలి, ఒక ఫ్యామిలీ, అంటే ఒక ఊర్లో ప్రాబ్లం కాకుండా ఒక కొడుకు తండ్రి అడ్డుపడతారు ఊరి కోసం. సాంగ్స్ కూడా అట్లా ఉండదు. కథ ఎలా ఉంటుందో, స్టోరీ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు ఉంటుంది. మనం తీయలేం కదా, కథ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. అన్ని స్టోరీలు ఒకేలాగా రావు. ఈ దేవర స్టోరీ ఎలా ఉందో దేవర స్టోరీ లెక్కన ఉంది. సాంగ్స్ మాత్రం అనా 5కి 3.5 ఇస్తా.